ఆరాధనా 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 మార్గము నీవని సత్యము నీవని అందరూ కలిసి మార్గము నీవని సత్యము నీవని ఆరాధనా 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 అందరూ కలిసి ఆరాధనా 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 దేవాది దేవునికి మన కుటుంబాలను సమర్పించుకుందాం. మన యొక్క మేత్రాలను మన యొక్క ఉపదేశాలందరినీ మీ కుటుంబాలను మీ విశ్వాసులను దేవాదేవుడు దీవించాలని ఆరాధనా నీవని నీతియు నీవని మహిమయు నీవని నీతియు నీవని ఆదియు నీవని అంతము నీవని ఆదియు నీవని అంతము నీవని శక్తియు నీవని మా సర్వము నీవని శక్తియు నీవని మా సర్వము నీవని ఆరాధన ఆరాధనా 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలమై కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలమై కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. రెండు చేతులు చాపి దివ్య సప్రసాద ప్రభుని వైపు చూడండి. మీ యొక్క విచారణ గురువులను, మీ సంఘ పెద్దలను, మిమ్ములను, మీ యొక్క కుటుంబీకులను, మీరు సేవలు చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, బాలులు, బాలికలు, యవ్వనస్తులు, ముసలివాళ్ళు, మీ యొక్క తోటివారు, మీ హైందవ సహోదరి సహోదరులు, దిక్కు ముక్కు లేని వాళ్ళు, అనాథులు, అభాగ్యులను సమర్పించండి. ఉపదేశాలుగా మీ బాధ్యత.
దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉపదేశ తత్వం, ఉపదేశం ఒక అంతస్తు, సేవక అంతస్తు, ఇటు గురువులకు, అటు ప్రజలకు, అటు దేవునికి, ఇటు ప్రజలకు మధ్య మీరు ఒక వారధులుగా, ఒక సారథులుగా మీరు ఉంటూ ఉన్నారు. కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి, మీకు చేసినటువంటి ఈ మహా గొప్ప వరాన్ని బట్టి దేవునికి నిండైన వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో అలనాడు గొల్లల వలె, అలనాటి జ్ఞానుల వలె, మరియ తల్లి వలె, జోజప్ప గారి వలె మనందరము కూడా దేవాదేవుని స్తుతించుదాం, మహింపచ్చుదాం, గణపచ్చుదాం. దయగల సర్వేశ్వర, ఇక్కడ గుమ్ముకూడు వచ్చిన ఈ బిడ్డలందరినీ ప్రత్యేకముగా దీవించండి. కావాల్సినటువంటి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, ఆయురారోగ్యను దయచేయండి. ఈ ఆరాధన ద్వారా ప్రభువా, మేము మాలో ఉన్నటువంటి కల్మషాలను, కఠిన హృదయాలను మీరు మలచండి ప్రభువా. నీకు పనిముట్టులుగా మమ్మలను మేము సమర్పించుకునే విధముగా మాలో ఉన్న అహంకారమును, గర్వమును, అసూయను, పాపమును, దేశమును, కోపమును తొలగించి తీసివేసి, నీకున్నటువంటి మీరు నా నుండి నేర్చుకొనుడు వినమ్ర హృదయుడననియు సాధుశీలుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడని మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో అభయమిచ్చిన ఓ యేసువా, మీరు బాలజేసువుగా అలనాడు పసులుపాకలో పుట్టి ఉన్నారు. ఈనాటి ఈ సంవత్సరపు క్రిస్మస్ నా హృదయం అనే పసులుపాక నీకు సిద్ధపాటు చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆరాధన ద్వారా మాలోకి ఏం చేసి రండి. మాలో ఉన్నటువంటి ఈ మనసుకున్న మలినమును తొలగించండి ప్రభువా. మంచు కంట తెల్లగా మా హృదయాలను తయారు చేయండి. మా మధ్య ఉన్నటువంటి, మాకును మీకును ఉన్నటువంటి పాపమనే అగాధము తీసివేయండి ప్రభువా. తండ్రి దేవా, మీ కుమారుని మాకు ఇమ్మానువేలు దేవునిగా ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రములు. ఇక్కడ గుమ్ముకూడిన బిడ్డలందరినీ దీవించండి. ఇప్పుడు మేము కొన్ని పాటలతో స్తుతించబోతుండగా, వాక్యాలతో మిమ్మలను ధ్యానం చేస్తూ ఉండగా, మాకిప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటూ మమ్మల్ని ఈ యొక్క వాక్యానుసారము నడిపించి కాచి కాపాడమని ఈ మనవలన్నింటినీ మా నాథును మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కూడా కూర్చోనండి. యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, లోకరక్షక వందనం, లోక రక్షక వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, లోకరక్షక ఆరాధన, లోక రక్షక ఆరాధన, లోకరక్షక ఆరాధన, లోక రక్షక ఆరాధన. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవాది దేవుని ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలి. అందుకనే పౌలు గారు అంటారు 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో, తండ్రి దేవుడు మనందరి నుంచి యేసుక్రీస్తు ద్వారా కోరేది ఒకే ఒక్క విషయం. ఎన్ని విషయాలు? ఏమిటా విషయము? మీరు కృతజ్ఞతాభావము కలిగి జీవించాలి. అందుకనే ఈరోజు ఈ ఆరాధన మనము కృతజ్ఞతతో దేవునికి స్తుతులర్పిస్తున్నాము, కీర్తిస్తూ ఉన్నాము, మరి చప్పట్లు కొడుతూ మరి దేవాది దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే, దేవుడు మనకు ఒక వ్యక్తిని పంపించలేదు. దేవుడు ఏదో ఒక వ్యక్తినో పంపించలేదు. దేవుడు ఎవరిని పంపించాడు? తన ఏకైక
నిత్య సర్వేశ్వరుడైనటువంటి త్రిత్వములో రెండవ వాడు సుతుడైన సర్వేశ్వరుని ఈ లోకమునకు పంపించున్నాడు. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం. దేవా వందనం. కనుక ఆ సుతుడైన సర్వేశ్వరుని మనము ఈ యొక్క గంట సేపు దేవుణ్ణి ఆరాధించాలి, మహింపరచాలి, గణపరచాలి. ఇదే మనము క్రీస్తు ప్రభువుకి ఇచ్చే అసలు సిసలైన కానుక, క్రిస్మస్ కానుక. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. మాస్, MASS, మాస్ అంటే ఆరాధిస్తాం. కానీ మనం క్రిస్మస్లో ఎవరిని సెంటర్ని పెట్టాం? చాలాసార్లు బాల చేస్తున్న సెంటర్ని పెట్టాం. క్రీస్తుని పెట్టకుండా ఇంటికి, పంటికి, ఒంటికి, తిండి ఇవన్నీ ఉంటాయి. కనుక మనం పంటికి పండుగ, కంటికి పండుగ అంటే కంటికి వినసొంపైన సినిమాలో ఏవో చూడడం, ఇంటికంటే కలర్స్, పంటికంటే అన్ని రకరకాల మాంసాలు. కనుక ఇది తినొచ్చు, ఎందుకంటే క్రీస్తు ప్రభు మనలోకి వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు. కనుక మనము దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరచు సంతోషముగా ఉండొచ్చు. కానీ క్రీస్తుకి ప్రథమ స్థానం. అందుకనే మరి ఇదివరకు సెమీ క్రిస్మస్లో నాకు తెలిసి ఏంటంటే జరగలేదు అనుకుంటా, ఆరాధన పెట్టి దేవాదేవుని స్తుతించడం. కనుక ఇప్పుడు మనము ఒక లాలి పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ తర్వాత ఇతర పాటలను మనము పాడుకొని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలను చూపాడరే బాలయేసునకు, లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలను చూపాడరే బాలయేసునకు లాలి. పరలోక దేవుని తనయుడోయమ్మా, పరలోక దేవుని తనయుడోయమ్మా, పొడుముపై బాలుడుగా పుట్టెనోయమ్మా లాలి, పొడుమిపై బాలుడుగా పుట్టెనోయమ్మా లాలి. అందరూ కలిసి లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలను చూపాడరే బాలయేసునకు లాలి. పరాధుల కర్త ఇతడోయమ్మా, ఇహ పరాధుల కర్త ఇతడోయమ్మా, మహిపాలనము చేయు మహితోయుడమ్మా లాలి, మహిపాలనము చేయు మహితోడోయమ్మా లాలి. అందరూ కలిసి లాలి లాలమ్మ లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలను చూపాడరే బాలయేసునకు లాలి.
ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆద్యంతములు లేని దేవుడోయమ్మా. ఆదాము దోషముని కడ్డుపడెనమ్మా, ఆదాను దోషమును కడ్డుపడెనమ్మా. లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి లా. యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా, యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా. యూదులతని తోడ వాదించిరమ్మా, యూదులతని తోడ వాదించిరమ్మా. లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి. లాలను చూపాడరే బాలయేసునకు లాలి, లాలను చూపాడరే బాలయేసునకు లాలి. అందరూ కలిసి లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి. లాలను చూపాడరే బాలయేసునకు లాలి, లాలను చూపాడరే బాలయేసునకు లాలి, లాలను చూపాడరే బాలయేసునకు లాలి. యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి వందనం, తండ్రి వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. లోకరక్షక వందనం. లోక రక్షక వందనం. దివిలో దేవునికి మహిమ, భూమిలో మనుజందరికి శాంతి. మంచి మనసు గలవారికి సమాధానము. ఎవరు పాడారు అది? పరలోక దూతలు గాన కచేరీ చేసినటువంటి ఆ శుభవేళ. అందుకని అందరం కూడా లేచి నిలబడి వాక్యం చదువుకొని మనము కొన్ని వచనాలు ధ్యానం చేస్తూ కొన్ని క్రిస్మస్ పాటల ద్వారా బాలజేసునకు దివ్య సప్రసాద ప్రభునకు ఆరాధన చేసుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, నీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుంచి 20 వరకు. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. దేవదూత వారెదుట ప్రత్యక్షమాయను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమ ఆనందము కలిగించు శుభవర్తమానమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమందు
లోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులు అగువారికి శాంతి కలుగుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకుపరచిన సంఘటనలు చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టులో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. పిదప వారు చూచిన శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ ఈ విషయములనెల్లా తన మనస్సున అంతయు పదులుపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొల్లలు ఎక్కడ యేసుప్రభుని కనుగొన్నారు? బాలయేసును కనుగొన్నారు. మరీ తల్లి జోజప్ప గారు ఉన్నటువంటి పశువుల శాలలో బాలయేసును కనుగొన్నారు. కనుగొనడమే కాకుండా వారికి తోచినటువంటి కానుకలనిచ్చారు. అలానే వారికి ఉన్నటువంటి సమస్యలను బాధలను, నేను రాజును కదా, నేను కుర్చీలోనే కూర్చుంటాను అని మనలో కొందరలా వంతులాడలేదు. ముగ్గురు రాజులు కూడా ఆ యొక్క దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశారు? మోకాళ్ళు వంచి వినతులయ్యారు. వాక్యం చెప్తున్నట్లు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలలో ఆయన మానవుడై మన మధ్య నివసించను, ఆయన సేవకు రూపము దాల్చి, అది కూడా ఈ యొక్క మానవ అవతారం ఎత్తి మనలను దేవాది దేవుని దగ్గర గొప్పవాణిగా చేసి ఉన్నాడు. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. కనుక ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రీస్తు ఎక్కడా? అందరూ చెప్పిండు ఇలాగ. అది మన హృదయంలో ఉండకూడదు. మన హృదయంలో ఉన్న క్రీస్తు బయటి వాళ్ళ దగ్గర కనిపించాలి. అదే క్రీస్తు ఎక్కడ అని ఇప్పుడు మనము చూస్తే ఎక్కడెక్కడో మనం చేస్తాం. క్రిస్మస్ 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 క్లబ్బుల్లో చేస్తారు. ఇప్పుడు క్రిస్మస్ కొంతమంది క్రిస్మస్ పేరు చెప్పుకొని డ్యాన్సులు, నాట్యాలు, వీధుల్లో వాడల్లో స్టారులు, ఇంకా అనేకమైనటువంటి ఎంజాయ్మెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ క్రిస్మస్లో ఆ క్రీస్తు ప్రభుని, ఆ బాలయేసుని, ఆ దివ్యసప్రసాద ప్రభువుని మనం పక్కకు పెట్టేసి మనమే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా కొంతమందిమే జీవిస్తూ ఉంటాం. అందుకనే ప్రేమతో పట్టిన అన్నం పెడితే ఆ అన్నములోనే బాలయేసు ఉన్నాడు. ఒక అనాథను నీవు ఆదరించి ఒక గుడ్డ ఇచ్చినట్లయితే, ఒక వస్త్రం ఇచ్చినట్లయితే, అప్పుడు అతనిలో అమ్మ దేవుడు నిన్ను చక్కగా దీవిస్తాడు అని బాలయేసు మనలను దీవిస్తాడు. అంతేకాదు మానసిక శారీరక బాధల్లో ఉన్నవారికి ఒక మంచి ట్యాబ్లెట్ నీ యొక్క మంచి మాటే. నీకు మంచి మాటలు చెప్పండి, వారు బాగా గమనించండి. మీరు కొన్నిసార్లు అలాగా చేసింది, లేకపోతే కావాలని కొన్నిసార్లు ఎవరైనా ఒక వ్యక్తి సంతోషంగా వచ్చేటప్పుడు సంతోషంగా ఎవరైనా వచ్చేటప్పుడు మనం వారికి ఏదైనా ఒక చెడ్డ మాట, ఏంటి ఇలాగ వచ్చావు, ఎలా పాల లేదు, ఒక్క మాట అనండి, ఆ సంతోషం అంతా కూడా నీరు గారిపోద్ది, అతడు బాధపడతాడు. అదే బాధలో ఉన్నవాడు కూడా శభాష్ నువ్వు మంచిగా ఉన్నావు, మంచిగా పాడావు, మంచి చేసావంటే వాళ్ళు పొంగిపోతూ ఉంటారు. యేసువా వందనం, యేసువా వందనం. కనుక మనం ప్రతిసారి కూడా నీ యొక్క మాటను బట్టి, అదే నోరు మంచిదే మీ ఊరు మంచిదే అవుతుంది. ఉపదేశంగా మీరు మంచిగా ఉంటే మీ యొక్క ప్రజలు కూడా అదే బాటలో నడుస్తారు. యేసువా వందనం, యేసువా వందనం. కనుక మిచాంగ్ తుఫానుకు
మరి చాలామంది నిరాశ్రయులయ్యారు. వారి గురించి నీవు ఖర్చు పెట్టలేకపోయినప్పటికీ ఈ దివ్య సుప్రసాదం ముందు ఒక అరగంట అక్కడక్కడ ఇవ్వండి. అది అక్కడక్కడ ఇవ్వాలి. ముగ్గురికి నలుగురికి ఒకటి సరిపడుతుంది. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, యేసు ఆరాధన. యేసు ఆరాధన. కనుక మనం ప్రకృతి కోపానికి ఈ మిచాంగనే తుఫాను వల్ల ఎంతమంది బాధపడ్డారు చూడండి. కనుక అటువంటి వారి గురించి మనము ఒక పావు గంట అయినా మనము ప్రార్థన చేయాలి. అదేది లేకుండా నాకు అన్నీ బాగానే ఉన్నావని నీవు దేవాది దేవునికి వ్యతిరేకముగా మరి కృతజ్ఞత భావం లేకుండా కూడా జీవించినట్లయితే మీ యొక్క జీవితాలు అంతగా అభివృద్ధి చెందవు. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. యేసు ఆరాధన, యేసు ఆరాధన. కనుక మనం గమనించాలి, క్రీస్తు ప్రభు మన పొరుగువారిలో ఉన్నాడు, మన ఇంటిలోనే ఉన్నాడు, మనకు తోడు నీడగా ఉంటాడు అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఆ దేవాదేవుని స్తుతించడానికి ప్రయత్నం చేయాలి. యేసువా వందనం, యేసువా వందనం. ముఖ్యంగా పునీత అగస్టీన్ గారు ఒక చక్కని మాట చెప్తారు. పునీత అగస్టీను ఈ యొక్క క్రిస్మస్ గురించి ఒక చక్కని మాట. అదేంటంటే, ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ద సన్ ఆఫ్ మ్యాన్ సో దట్ ద సన్స్ ఆఫ్ మెన్ కుడ్ బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. సెయింట్ అగస్టీన్ ఏం చెప్పారంటే, అందరూ చెప్పండి, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు మనుసు కుమారుడైనాడు, మనుసు కుమారుడైనాడు, తద్వారా తద్వారా మనుసు కుమారులు మనుసు కుమారుడు దేవుని కుమారులుగా దేవుని కుమారునిగా అవుతారని. అవుతాడని. యేసుప్రభు ఎవరు? దేవుని కుమారుడు, పరలోకానికి చెందినటువంటి పరలోక రారాజు. ఆ దేవుని కుమారుడైనటువంటి ఆ యేసు ప్రభు మనుసు కుమారునిగా మరీ తల్లి గర్భములో 9 మాసాలు ఉండి మరి ఆమె యొక్క గర్భము ద్వారా ఈ లోకములో పుట్టి ఉన్నారు. ఎందుకు? మనందరము మానవ కుమారులు, అంటే మన తల్లిదండ్రులు పుట్టినటువంటి కుమారులము కుమార్తెను. కనుక మానవ కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి మనలను ఏం చేయాలి? దేవుని కుమారులుగా మార్చడానికి మరి దేవాది దేవుడు, తండ్రి దేవుడు ఈ కుమారుడైన యేసుప్రభుని బాలయేసువుగా ఈ లోకానికి పంపించున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం. ఇప్పుడు మన అందరము కూడా కలిసి మరి చక్కగా ఈ యొక్క పాటను పాడుకొని 8వ పాటను తీసుకొని దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. లాలి 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 మన చిన్నారి బాలేసుకు లాలి లాలి, లాలి 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 మన చిన్నారి బాలేసుకు లాలి లాలి, లాలి 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 మన చిన్నారి బాలేసుకు లాలి లాలి, లాలి 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 మన చిన్నారి బాలేసుకు లాలి లాలి. ఆకాశాన దూతలంతా లాలి లాలి చోళ్ళ పాట పాడినారు, లాలి లాలి, తూర్పు నుండి జ్ఞానులొచ్చి లాలి లాలి, కానుకలే ఇచ్చినారు. లాలి లాలి, ఆకాశాన దూతలంతా లాలి లాలి, చోళ్ళ పాట పాడినారు, లాలి లాలి, తూర్పు నుండి జ్ఞానులొచ్చి లాలి లాలి, కానుకలే ఇచ్చినారు. లాలి లాలి, మనమంతా గొంతు కలిసి పాడుదా ఎమ్మానుయేలునకు లాలి లాలి, జో లాలి లాలి, జో లాలి లాలి, జో లాలి లాలి, జో లాలి లాలి, లాలి 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 మన చిన్నారి బాలేసుకు లాలి లాలి,
లాలి 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 మన చిన్నారి బాలేసుకు లాలి లాలి. సెల్ ఫోన్ ఆఫ్ చేయాలి అందరూ. సర్వ సృష్టికర్తకు లాలి లాలి శాంతి ప్రదాతకు లాలి లాలి సమాధానకర్తకు లాలి లాలి పాప విమోచకునికి లాలి లాలి అసర్వ సృష్టికర్తకు లాలి లాలి శాంతి ప్రదాతకు లాలి లాలి సమాధానకర్తకు లాలి లాలి పాప విమోచకునికి లాలి లాలి మనమంతా గొంతు కలిసి పాడుదా ఇమ్మానుయేలునకు లాలి లాలి జో లాలి లాలి జో లాలి లాలి జో లాలి. అందరూ చప్పట్లు కొడుతూ లాలి 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 మన చిన్నారి బాలేసుకు లాలి 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 మన చిన్నారి బాలేసుకు లాలి 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 మన బంగారు బాలేసుకు లాలి లాలి మన మరియమ్మ బాలేసుకు లాలి లాలి జో 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 లాలి లాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. తీతుకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 11వ వచనములో దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది. ఎవరి కృప? దేవుని యొక్క కృప. మనం ఎవరి దగ్గరకో వెళ్ళి మీ దయండి అంటాం. అటు నుంచి ఏమంటారు వాళ్ళు? నా దయేం లేదు, అంతా దేవుని దయ. ఆ దేవుని దయే ఈ దివ్య ప్రసాద ప్రభు ఈ బాలజేసు. తీతు 2:11 వచనం. అలానే లూకాసు వార్త 1వ అధ్యాయం 12వ వచనము చూస్తే నేడు మనకొక రక్షకుడు జన్మించెను. ఆది నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు న్యాయాధిపతులకు, రాజులకు, ప్రవక్తలకు లోకరక్షకుని పంపుతానన్న వాగ్దానాన్ని లూకాసు వార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. చూస్తే అక్కడ ఆ క్రీస్తు ప్రభుని గురించి మనం చక్కగా వింటాం. కనుక దేవుని యొక్క ప్రత్యక్ష రూపము మానవాళ్ళందరికీ కూడా ఎవరో తెలియదు. యోహాను యొక్క జననమే అంతమందికి ఆనందం అయితే ఆ యోహాను చేత బాప్తిస్వం పొంది మరి యోహాను చేత ఒక మాట అనిపించుకున్నాడు యేసుప్రభు. ఏంటది? ఆ యొక్క యేసుప్రభు యొక్క చెప్పులుకున్నటువంటి ఆ వారులు పేరులు ఎప్పడానికి కూడా నేను యోగ్యుని కాను. గట్టిగా చప్పట్లు కొడండి ప్రభునకు. కనుక మనందరము కూడా ఆ బాలయేసుని ఆరాధించాలి, స్తుతించాలి, మహింపరచాలి, గణపరచాలి. యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. కనుక ఇప్పుడు ఒక పాటను మనము బెత్లెహేము పురములోన చిత్రమాయనంట ఈ యొక్క పాటను పాడి దేవుని స్తుతించడానికి 22వ పాట తీసుకునండి. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, చక్క యేసు బాలునిగా జననమాయనంట, చక్క యేసు బాలునిగా జననమాయనంట. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, చక్క యేసు బాలునిగా జననమాయనంట, చక్క యేసు బాలునిగా జననమాయనంట. అంధకారమైన ఆకాశ వీధులలో, అంధకారమైన ఆకాశ వీధుల్లో, అంధకారమైన ఆకాశ వీధులలో, అంధకారమైన ఆకాశ వీధుల్లో, ఆనంద భూమైమ చోద్యమేమిటోనంట, ఆనంద భూమైమ చూచలేమిటోనంట. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, చక్క యేసు బాలునిగా జననమాయనంట, చక్క యేసు బాలునిగా జననమాయనంట. మైక్ ఆఫ్ చేసుకోండి, సెల్ ఫోన్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్ రీసౌండ్ వస్తుంది, సెల్ ఫోన్ ఆఫ్ చేయండి.
యేసు పరమాపురమే వదిలి పావనుడు యేసు నరమానవుల కొరకు ఎలకు దిగేనంట పరమాత్మ కొరకు ఎలుక దిగేనంట పరమాపురమే వదిలి పావనుండి యేసు పరమాపుర దేవుడిని పావనుండి యేసు నరమానవుల కొరకు ఎలకు దిగేనంట పరమాత్మ కొరకు ఎలుక దిగేనంట ఇమ్మానుయేలుగా నెమ్మది నీయగా ఇమ్మానుయేలుగా నెమ్మది నీయగా ఇమ్మానుయేలుగా నెమ్మది నీయగా ఇమ్మానుయేలుగా నెమ్మది నీయగా కన్యమరియ గర్భాన పుట్టెనంట చూడరండి కన్యమరియ గర్భాన పుట్టెనంట చూడరండి బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట చక్క యేసు బాలునుగా జననమాయనంట చక్క యేసు బాలునిగా జననమాయనంట హల్లెలూయా 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 తర్వాత మనము దేవాదేవుని అలనాడు ఉయ్యాలలో వేసి పాట పాడినట్లు మీరు ఉపదేశులుగా మీరు ఇటువంటి హుషారైన నాకు మన మాస్టర్ గారు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుసు కొద్దిమందే మనం పాటలు పాడదాం తర్వాత మరి రాదు అందుకనే ప్రత్యేకంగా ఇప్పుడే కొన్ని పేపర్లు మీకు ఇచ్చా మీకు తర్వాత మీకు వాట్సాప్లో కూడా మీకు పంపించడం జరుగుతుంది ఇవి కనుక దేవాదేవుని స్తుతించడానికి ప్రయత్నం చేయండి యేసువా వందనం తండ్రి వందనం తండ్రి వందనం తర్వాత ఒకటో పాట తీసుకునండి ఉయ్యాలో ఉయ్యాలో దేవుని మహిమ ఉయ్యాలో 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 మానవతారుడు మైలోన వెలిసిన మానవతారుడు మహిళన వెలిసిన మరియతనేనికి ఉయ్యాలో మరియతనేనికి ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో అందరూ ఉయ్యాలో ఉయ్యాలో దేవుని మహిమ ఉయ్యాలో మనుజునిగా వగ ఉయ్యాలో దైవ కుమారుడే ఉయ్యాలో మనుజునిగా వగ ఉయ్యాలో దైవ కుమారుడే ఉయ్యాలో కన్యా మరియా గర్భముందు పుట్టి పుడుమకి ఎత్తించి ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో తర్వాత దేవాదేవుని ఇంకొక పాట ద్వారా రెండవ పాట ద్వారా కూడా స్తుతిస్తూ మహింపరచుదాం ఉయ్యాలో ఉయ్యాలో ఊరంతా పండగంట ఉయ్యాలో 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 ఊరంతా పండగంట ఉయ్యాలో బెత్లెహేము ఊరిలోన ఉయ్యాలో పసుపుళ్ళ తొట్టెలోన ఉయ్యాలో దేవుడే పుట్టెనంట ఉయ్యాలో పాపమంతా బాపెనంట ఉయ్యాలో బెత్లెహేము నగరిలోన ఉయ్యాలో పసుపుళ్ళ తొట్టెలోన ఉయ్యాలో దేవుడే పుట్టెనంట ఉయ్యాలో పాపమంతా బాపెనంట ఉయ్యాలో పరిగెత్తి దండేసి వందనాలు చేయుదాం పరిగెత్తి దండేసి వందనాలు చేయడం ఉయ్యాలో ఉయ్యాలో ఊరంతా పండగంట ఉయ్యాలో 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 ఊరంతా పండగంట ఉయ్యాలో హలో శ్రీ బాలయేసుకే జై. రాజుల రాజుకే జై. ప్రభువుల ప్రభువుకే జై. కొమ్మల్ల మూడో పాట కొమ్మల్లారా పక్షుల్లారా పాడండి క్రిస్మస్ పాట కొమ్మల్లారా పక్షుల్లారా పాడండి క్రిస్మస్ పాట చుక్కల్లారా దూతల్లారా పాడండి క్రిస్మస్ పాట చుక్కల్లారా దూతల్లారా పాడండి క్రిస్మస్ పాట గణగణ గణం గణగణ గంటలు మ్రోగా చిన్నారి బాలుడు పుట్టే గనగన గనగన మృగా చిన్నారి బాలుడు పుట్టే మిలమిల తారలు మెరిసే శ్రీ యేసు జననము చంద మిలమిల తారలు మెరిసే శ్రీ యేసు జననము చంద కొమ్మల్లారా పక్షుల్లారా పాడండి క్రిస్మస్ పాట కొమ్మల్లారా పక్షుల్లారా పాడండి క్రిస్మస్ పాట చిటపట చినుకుల్లారా రారండి యేసుని చూడా చిటపట చినుకుల్లారా రారండి యేసుని చూడా చిటిపొటి బాలల్లారా
చిరునవ్వుతో పరిగిడి రండి, చిటిపొటి బాలల్లారా చిరునవ్వుతో పరుగిడి రండి. లాలి లాలి లాలంటూ జేజేలే పలి, లాలి లాలి లాలంటూ జేజేలే పాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. 4వ పాటను పాడుకొని దేవాదేవుని ఇటువైపు చూస్తూ పాడాలి. మీరు బాల చేసుకు దివ్య సప్సాదు. అందాల బాలుడు యేసయ్యా పుట్టాడు పుట్టాడు పసులు పాకలో, అందాల బాలుడు యేసయ్యా పుట్టాడు పుట్టాడు పసులు పాకలో. రాజాది రాజు పరలోక రాజు వచ్చాడు వచ్చాడు మన కోసమే, రాజాది రాజు పరలోక రాజు వచ్చాడు వచ్చాడు మన కోసమే. గొప్ప గొప్ప రాజులు వచ్చారు ప్రభుని చూడ, గొప్ప గొప్ప రాజులు వచ్చారు ప్రభుని చూడ. చిన్న పెద్ద జీవాలు వచ్చావి ప్రభుని చూడ, చిన్న పెద్ద జీవాలు వచ్చాయి ప్రభుని చూడ. పరిగెత్తి పోదాము మనము కూడా చూద్దాము, పరిగెత్తి పోదాము మనము కూడా చూద్దాము. తందానే తానే తానానే, తందానే తానే నానానే, తందానే తానే తనననే, తందన తానే తనననే. రాజులకే రాజు పుట్టాడన్నయ్యా, రాజులకే రాజు పుట్టాడన్నయ్యా. లారా చూడా వెళ్ళదామన్నయ్యా, రారా చూడా వెళ్ళదామన్నయ్యా. రాజులకే రాజు పుట్టాడన్నయ్యా, రాజులకే రాజు పుట్టాడన్నయ్యా. లారా చూడా వెళ్ళదామన్నయ్యా, రారా చూడా వెళ్ళదామన్నయ్యా. కన్యమరియా గర్భమందన్నయ్యా, కన్యమరియా గర్భమందు అన్నయ్యా. శ్రీ యేసువు పుట్టినాడన్నయ్యా, శ్రీ యేసువు పుట్టినాడన్నయ్యా. రాజులకే రాజు పుట్టాడన్నయ్యా, రాజులకే రాజు పుట్టాడన్నయ్యా. లారా చూడా వెళ్ళదామన్నయ్యా. రారా చూడా వెళ్ళదామన్నయ్యా. 9వ పాఠం తీసుకుంది. క్రిస్మస్ పండుగ వచ్చింది నేడు, పసిడి కాంతులు తెచ్చింది చూడు, ప్రేమను పంచగా జన్మించినాడు. 9వ పాటను తీసుకొని మరి దేవాదేవుని స్తుతించడానికి మహింపరచడానికి ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ పండుగ వచ్చింది నేడు, పసిడి కాంతులు తెచ్చింది చూడు, క్రిస్మస్ పండుగ వచ్చింది నేడు, పసిడి కాంతులు తెచ్చింది చూడు. క్రిస్మస్ పండుగ వచ్చింది నేడు, పసులు కాంతులు తెచ్చింది చూడు, క్రిస్మస్ పండుగ వచ్చింది నేడు, పసిడి కాంతులు తెచ్చింది చూడు. ప్రేమను పంచగా జన్మించినాడు, పాపము బాపగారు తెంచినాడు, ప్రేమను పంచగా జన్మించినాడు, పాపము బాపగా అరుదించినాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ ఏ మేరీ క్రిస్మస్. విష్ యూ ఏ మేరీ క్రిస్మస్. కనుక అలనాడు గొల్లలు జ్ఞానుల వలె మనము కూడా ఈ క్రీస్తు జయంతి రోజు ఏదో పాడాలి కాబట్టి పాడడం కాదు, హృదయపూర్వకముగా స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. శుభదినం ప్రభు యేసుని జన్మదినం, దినం శుభదినం ప్రభు యేసుని జన్మదినం, దివిలో దూతల ఆనందము, భువిలో మనుజుల సంతోషము, దివిలో దూతల ఆనందము, భూమిలో మనుజుల సంతోషము. దినం శుభదినం యేసుని జన్మదినం, దినం శుభదినం ప్రభు యేసుని జన్మదినం. ఆదాము పాపాన్ని పరిహరించగా శ్రీక్రీస్తు వచ్చాడు రక్షణివ్వగా, ఆదాము పాపాన్ని పరిహరించగా యేసు వచ్చాడు రక్షణనివ్వగా. ఇదే హ్యాపీ క్రిస్మస్, ఇదే
మేరీ క్రిస్మస్. అందరూ కలిసి ఇదే హ్యాపీ క్రిస్మస్, ఇదే మేరీ క్రిస్మస్. దినం శుభదినం ప్రభు యేసుని జన్మదినం. దినం శుభదినం ప్రభు యేసుని జన్మదినం. సత్యాన్ని ధర్మాన్ని స్థాపించగా, సత్యాన్ని ధర్మాన్ని స్థాపించగా, ధరపైన జన్మించే రాజుగా, ధరపైన జన్మించే రాజుగా. ఇదే హ్యాపీ క్రిస్మస్, ఇదే మేరీ క్రిస్మస్. కలిసి ఇదే హ్యాపీ క్రిస్మస్. తప్పన కొడుతూ ఇదే మేరీ క్రిస్మస్. దినం శుభదినం ప్రభు యేసుని జన్మదినం. దినం శుభదినం ప్రభు యేసుని జన్మదినం. దేవాది దేవుడు జయ జయమూర్తుల జననాథ మీరెవరి కుమారుడు? దేవాకుమార్. ఆ పాటను 12వ పాట చూద్దాం. జయ జయమూర్తులు జననాథ మీరు దేవా కుమారులయ్య యేసునాథ. జయ జయ మూర్తులు జననాథ మీరు దేవా కుమారుడయ్య యేసునాథ. జయ జయమూర్తులు జననాథ మీరు దేవా కుమారులయ్య యేసునాథ. జయ జయ మూర్తులు జననాథ మీరు దేవా కుమారుడయ్య యేసునాథ. అర్ధరాత్రి కాలమందు జననాథ మీరు అవతరించినారయ్య యేసునాథ. అర్ధరాత్రి కాలమందు జననాథ మీరు అవతరించినారయ్య యేసునాథ. జయ జయమూర్తులు జననాథ మీరు దేవా కుమారులయ్య యేసునాథ. జయ జయ మూర్తులు జననాథ మీరు దేవా కుమారుడయ్య యేసునాథ. విశ్వవందనం. యేసువా వందనం. మరి మావరం మనోహరం యేసయ్య స్వామి జననం. ఎన్నెన్ని ఇల్లు కట్టుకున్నా యేసు ప్రభు లేకపోతే మన బతుకంతా సున్నా. కనుక క్రీస్తు ప్రభు ఉన్నంత వరకే మన యొక్క ధనవంతులం అన్నీ. క్రీస్తు ప్రభుని పక్కన పెట్టండి, ఈ ఫాదర్ చల్లా డేవిడ్ని ఫాదర్ అనేది గురుత్వం అనేది తీసేస్తే ఏముంటుంది? ఏది ఉండదు. కనుక ఆ డేవిడ్ ఎవరికి పనికిరాడు. కనుక మనం క్రీస్తుతో, క్రీస్తు ద్వారా, క్రీస్తు యందు మనము శక్తిని, శాంతిని, సమాధానమును ఈ దివ్యప్రసాద ప్రభుని మనం కలిగి ఉండేటప్పుడే మన బిషప్ గారు చెప్పినట్లు ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది. అన్నీ వేసినా ఉప్పుదనం లేకపోతే వేస్ట్. బైబిల్లో యేసు చెప్పారు, మీరు భూమికి ఎలా ఉండాలి? ఉపదేశులు ఉప్పువలే. ఉపదేశులు ఉప్పు వలె. ఉప్పుదనము అంటే ఆ రుచి అంత ఎక్కడి నుంచి వస్తుంది? అది ఉప్పు అనే క్రీస్తు. క్రీస్తు ప్రభు లేకపోతే మనం తృప్పే. కనుక గుర్తుపెట్టుకొని మావరం మనోహరం అనే పాటను 13వ పాటను ఆ బాలజేసునకు ఆ దివ్యప్రసాద ప్రభుకి స్తుతించుదాం. మావరం మనోహరం యేసయ్య స్వామి జననం. మావరం మనోహరం యేసయ్య స్వామి జననం. మరుపురాని మరువలేని మరో ఈ దినం. మరుపురాని మరువలేని మరో ఈ దినం. మావరం మనోహరం యేసయ్య స్వామి జననం. మావరం మనోహరం యేసయ్య స్వామి జననం. యేసయ్య దేవుడని చప్పట్లు కొట్టెనాం. యేసయ్య దేవుడని చప్పట్లు కొట్టెనాం. యేసయ్య దేవుడని చప్పట్లు కొట్టెనాం. యేసయ్య దేవుడని చప్పట్లు కొట్టెనాం. కొట్టిన వారికి పండగ, కొట్టని వారికి దండగా. 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 మనము దేవాది దేవుని చప్పట్లు కొట్టి స్తుతించాలి. చాలాసార్లు ఉపదేశాలు ఫాదర్లుగా చప్పట్లు కొట్టండి అంటే చేతులు రావు, కానీ కొట్టుకోండి అంటే. కనుక దేవుడు వచ్చింది కొట్టుకోవడానికి కాదు, ఆ కొట్టుకున్న తగువులు తగాదాలను తీసివేసి మనను శాంతి కాములుగా మీరు నా నుండి నేర్చుకోనండి. మత్తయి సువార్త ముందుగా చదివినట్లు 11వ అధ్యాయం 29లో మనం ఏమేమి నేర్చుకోవాలి? అన్ని గుణాలు మరీ స్థుతుల్లో మన లాలిపాటల ద్వారా, ఇన్ని పాటల ద్వారా మనం పాడాం.
ఈ పాటలన్నీ పాటలుగా ఉండకూడదు. ఈ పాటలన్నీ మన దేవుని స్తుతించడానికి, మనలో చూసి చాలామంది నాకు నా 14 సంవత్సరాల జీవితంలో గురుత్వంలో మీరు దేవుడిని నమ్ముకుంటారు కదా, మీ దేవుడు గొప్పోడు కదా, ఈ యొక్క పూజ చేయండి అని కొంతమంది హిందువులు కూడా కానుకలు ఇస్తారు. అది 10 రూపాయలు ఎంతో కొంత ఇచ్చి పూజ చేయండి, మీ యేసు ప్రభు గొప్ప దేవుడు అంటారు. ఆ గొప్ప దేవుణ్ణి మన యొక్క బిహేవియర్ ద్వారా, ఇంకా ప్రవర్తన ద్వారా ఎప్పుడు బ్యాడ్ నేమ్, చెడ్డ పేరు తీసుకుని రాకూడదు. కనుక మనము ఇంకొక పాటను 14 పాటను కూడా యేసు ప్రభు సువార్త మీ ద్వారా, ఉపదేశకుల ద్వారా పల్లెల్లోకి వెళ్ళాలి. 14వ పాట. పల్లె పల్లెల్లోనా పట్నములోనా, పల్లె పల్లెల్లోనా పట్నములోనా సాగిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. గ్రామ గ్రామములోనా వీధి వీధుల్లోనా, గ్రామ గ్రామములోనా వీధి వీధులలోనా సాగిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. పల్లె పల్లెల్లోనా పట్నములోనా, పల్లె పల్లెల్లోనా పట్నములోనా సాగిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త. చేతి బావులు కాడా పూరి గురుసుల కాడా, చేతి బాగులు కాడా పూర గుడిసెల కాడా సాగిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త. కనుక ప్రత్యేకముగా మనము ఇంకొక పాటను మనము చూస్తే, నిన్నేనయ్యో యేసయ్య పిలుస్తున్నాడట. 16వ పాట. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మనల్ని పిలుస్తాడు. 18వ పాట. నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు, నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్య పిలిచినాడు. తాగుబోతువైనోడా తగాదాలు పడినోడా, తాగుబోతువైనోడా తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా అల్లరి పాలైనోడా, అటు ఇటు తిరిగినోడా అల్లరి పాలైనోడా, చల్లకుండా పోయినోడా తిప్పలెన్నో పడినోడా, చల్లకుండా పోయినోడా తిప్పలెన్న పడినోడా, నిన్నేనయ్యో బాలేసు పిలిచినాడు, నిన్నేనయ్యో బాలేసు పిలిచినాడు, నిన్నే నమ్మో బాలేసు పిలిచినాడు, నిన్నే నమ్మో బాలేసు పిలిచినాడు. ఇంటర్మీడియట్ తప్పినోడా ఎటు కాకపోయినోడా, ఇంటర్మీడియట్ తప్పినోడా ఎటు కాకపోయినోడా, 10వ తరగతి పోయినోడు చదువు రాక తిరిగినోడా, 10వ తరగతి పోయినోడా చదువు రాక తిరిగినోడా, ఎస్ఎస్సి చదివినోడా బ్రతుకులేకపోయినోడా, ఎస్ఎస్సి చదివినోడా బ్రతుకులేకపోయినోడా, నిన్నేనయ్యో బాలేసు పిలిచినాడు, నిన్నేనయ్యో బాలేసు పిలిచినాడు, నిన్నే నమ్మో బాలేసు పిలిచినాడు. నిన్నే నమ్మో బాలేసు పిలిచినాడు. అందరము కూడా ఇప్పుడు బాలజేసునకు మరి ఆరాధన చేస్తూ ఆ యొక్క శరములు ఉంచడానికి పాటను పాడుకొని అందరూ కూడా మోకాళ్ళించండి. వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహిని, శిరమును వంచుడి వినయముతోడ ఆరాధన ప్రజ్వలింప గోప్తమునిదు పాతవ పందం, పంచేంద్రియములు గ్రహించగల్గు విశ్వాసమేగా దైవ రహస్యం, శిరమును వంచుడి వినయముతోడ పరమపితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకి, పరమ పవిత్ర స్మృతి శాంతి యుగ యుగములకి స్తుతి కల్గుదన్, శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి, శిరమును వంచుడి వినయముతోడ
నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నను మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించున్నట్లును మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూచున్నట్లు యుగ యుగములు జీవించుచు పాలన చేయి ప్రభువా మాకు అనుగ్రహించండి. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు జేసుము స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మమా స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకను తల్లియునైన మరియమ్మ యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావ్యక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. జననీ ఓ మరియా చల్లని మాధవమ్మా, జీవితయానములు మా తోడుగా నిలువమ్మా, మా తోడుగా నిలువమ్మా. జననీ ఓ మరియా చల్లని మాధవమ్మా, జీవితయానములు మా తోడుగా నిలువమ్మా, మా తోడుగా నిలువమ్మా. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. శుభముల గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. మధురమే నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా
చల్లని మాధవమ్మా జీవితయానములు నా తోడుగా నిలువు